హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం అనలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. పెహల్గాం దాడి నిజంగా అక్కడ జరిగిన ఉగ్రవాదుల దాడి మనకి చాలా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన వాళ్ళ సంఘటన చూస్తుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ గారు రాబోతున్న ఫౌజీ సినిమాలో ఆ హీరోయిన్ ఇమాన్వి అనే అమ్మాయి కూడా అక్కడ పాకిస్తాన్కి చెందిన అమ్మాయి అని చెప్తున్నారు. అయితే ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయిని ఆ సినిమాలో నుంచి బయటికి తీసేయాలి, తొలగించాలని మాట్లాడుతున్నారు నెటిజన్స్. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయి ఇమాన్వి ఇస్మాయిల్ అమ్మాయి పేరు. వాళ్ళ ఫాదరు మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీలో ఆయన రిటైర్డ్ ఆఫీసర్ అని ఏదో ఒక టాక్ తెచ్చి సోషల్ మీడియాలో ఈ అమ్మాయిని సినిమాలోంచి తీసేయాలి, వాళ్ళ ఫాదరు పాకిస్తాన్ ఆర్మీలో చేశాడు కాబట్టి ఆఫీసర్గా, అందుకని పాకిస్తాన్ వాళ్ళు మన మూవీస్లో ఉండకూడదు, ఛాన్స్ ఇవ్వకూడదు అన్నట్టు తీసేయమని వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. తర్వాత అమ్మాయి దానికి రిప్లై కూడా ఇచ్చింది. ఏంటంటే మా ఫాదరు వాళ్ళంతా ఎప్పుడో అమెరికా లాస్ ఏంజల్స్లో నేను పుట్టింది అక్కడ, నేను అక్కడ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ ఎడ్యుకేషను తర్వాత నేను ఆర్ట్స్ దీనిలోకి వచ్చిన తర్వాత నేను డ్యాన్స్ కానీ తను మిగతా ఈ సింగింగ్ అట్లా వీటిల్లో నేను దానిలో ఆ ప్లాట్ఫామ్లోకి నేను వెళ్ళాను. అక్కడే నేను మొత్తం యాక్టింగ్ అని ఇవి ఆ ప్లాట్ఫామ్లోకి నేను వచ్చిన తర్వాత నాకు అట్లా వచ్చిన తర్వాత నాకు సినిమా అవకాశాలు వచ్చినాయి. అందులో ఇప్పుడు ఫస్ట్ మూవీ తెలుగులో అమ్మాయి చేయడం ఇట్లా వచ్చి నాకు ఈ ఫీల్డ్ బాగుంది. అయినా ఇప్పుడు జరిగిన దానికి అక్కడ జరిగిన ఏదైతే అక్కడ జరిగిందో పహల్గాంలో దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటివి జరగటం కూడా మంచిది కాదు అని తను ఆ కండోలెన్స్ చెప్తూ ఇటు తన గురించి వచ్చిన ఆరోపణల గురించి తను నేను నా బాటపు అంతా నేను లాస్ ఏంజల్స్లో పుట్టింది పెరిగింది, మా ఫాదర్ వాళ్ళు ఎప్పుడు అక్కడ మైగ్రేట్ వెళ్ళిపోయారు, అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ ఉంది, నేను కూడా అక్కడ సిటిజన్నే, నేను పాకిస్తాన్ మా ఫాదర్ అందులో చేశారు అనేది అబద్ధం, అది ఎవరో పుట్టించారు, ఆయన ఎప్పుడు అందులో చేయలేదు, మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు అందులో పాకిస్తాన్ ఆర్మీలో కానీ ఎక్కడ వాళ్ళు ఎప్పుడు అందులో ఏ పదవి వాళ్ళు చేయలేదు ఇంతకుముందు, ఇది పుకార్లు అని చెప్పి. అంటే ఇది ఫేక్ న్యూస్ అంటారు, ఎవరో కావాలని క్రియేట్ చేశారు అంటే అమ్మాయి పేరుని బట్టో మరి దేని బట్టో అది వాళ్ళు చేశారో తెలియదు, కానీ అమ్మాయి అయితే ఆ క్లారిఫికేషన్ అయితే అమ్మాయి ఇచ్చింది. కానీ మనం అంటే ఒకవేళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పాకిస్తాన్లో ఒకవేళ పుట్టినా ఇప్పుడు దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనోళ్ళు ఒకసారి ఒక రకంగా మాట్లాడుతుంటారు, కళకి మతమును ప్రాంతాలు సంబంధం లేదని ఒకసారి అంటారు, కళ్ళన్నీ ఒకటే, కళ్ళకి అసలు ఇదేంది అని అంటారు, ఇప్పుడేమో ఇటు మాట్లాడతారు. రెండోది అసలు మనకి భారతరత్న ఎల్కే అద్వానీ బీజేపీ ఫౌండర్లు ఆయన ఒకడు, ఆయన పుట్టింది కూడా పాకిస్తాన్, అసలు పుట్టింది పాకిస్తాన్ ఆయన, తర్వాత ఇక్కడే ఆయన ఇక్కడ సెటిల్ అయిపోయి అదే డివైడ్ అయిన తర్వాత ముందు నుంచి ఇటు వచ్చేసారు వాళ్ళు, మరి అక్కడే పుట్టాడు కాబట్టి ఆయన భారతరత్న ఎట్టేస్తామని ఇప్పుడు ఎవడు అడగాలి కదా, అట్లా అడగకూడదు కదా ఇప్పుడు, ఎందుకంటే ఆయన దేశం ఇక్కడే ఆయన చదువుకున్నాడు, ఇక్కడే సేవ చేశాడు అంతా. కాకపోతే డివైడ్ అవ్వక ముందు పాకిస్తాన్లో పుట్టాడు కాబట్టి అది ఇప్పుడు దాన్ని మళ్ళీ కన్సిడర్ తీసుకోకూడదు. అలానే ఈఎంఐ విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడో అక్కడికి మైగ్రేట్ అయిపోయారు, అక్కడే ఉన్నారు, అది అమ్మాయి పేరుని బట్టి తను కూడా చెప్తుంది కదా, మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ కాదు, దానికి ఆయన కాదు అసలు మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు చెప్తుంది. అది ఆ క్లారిఫికేషన్ ఆమె ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు ఈ గొడవ ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. ఇట్లా మాట్లాడుకుని మన వాళ్ళు చాలామంది పాకిస్తాన్ అంతకుముందు పుట్టిన వాళ్ళే ఇక్కడ మంచి పేరు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మంచి పదవులు అవన్నీ ఇక్కడ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కానీ పాకిస్తాన్తో సంబంధం ఉందని ఎక్కడో ఒక చిన్న లింక్ తీసుకొచ్చి ఇట్లాంటివి బ్యాన్ చేయాలి వీళ్ళని. ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఇది, మంచి అవకాశం వచ్చింది ప్రభాస్ గారితో నటించే అవకాశం. అజబ్ గులాబ్ అని సినిమా ఒక అతను ఇప్పుడు పాకిస్తాన్ హీరో అతను, అది రేపు May 8th రిలీజ్ అవుతుంది ఇండియాలో, అది బ్యాన్ చేయమన్నారు. అది మీకు అందులో మన వాణి కపూర్ హీరోయిన్ అతనితో పాటు, అది బాలీవుడ్లో తీశారు. వాణి కపూర్ అసలు ఆమెకి తెలియక మనకి ఇక్కడ ఈ ఉగ్రవాదులు ఏ రోజు దాడి చేశారు పహల్గాంలో, అదే రోజు ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆమె పోస్ట్ పెట్టింది, తెలియక పెట్టి వెంటనే అది జరిగిన తర్వాత అమ్మాయి డిలీట్ చేసేసింది.
ఇది జరిగిన తర్వాత, ఎందుకంటే అతను పాకిస్తాన్ హీరో. ఆహా. ఆమెకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అనేది ఆమెకు అర్థం. ముందు పోస్ట్ వెంటనే డిలీట్ చేసేసింది. ఇప్పుడు ఆ సినిమాని కూడా బ్యాన్ చేయాలి, ఇండియాలో రిలీజ్ అవ్వకుండా చేయాలని చెప్పి మే 8న రిలీజ్ ఉంది అది ఓకే అని అది గొడవ చేశారు. తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్స్ మన వాళ్ళే, హీరోయిన్ మన అమ్మాయి, కానీ అతను హీరో ఒక్కడు పాకిస్తాన్ అతను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు అది బ్యాన్ చేయాలి, ఇక్కడ రిలీజ్ చేయకూడదు అన్నారు. సినిమా తీసింది మొత్తం వీళ్ళు మొత్తం నష్టపోతారు అంత. కానీ ఇప్పుడు దాకా దాని గురించి ఎటువంటి ఇది లేదు. కానీ రీసెంట్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లో ఇప్పుడు ఆ సినిమాని ఇక్కడ బ్యాన్ చేశారు. ఇక అది రిలీజ్ అవ్వదు. ఇది మొత్తం పెట్టిన డబ్బులన్నీ బూడిదలు పోసిన పని. అంతే. ఇప్పుడు ఎంతోమంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు, కళ చూసి డిస్క్రిమినేట్ చేయడం ఏంటి అని మాట్లాడుకున్నాం కదా మనము. సో టాలెంటెడ్ పీపుల్ ఉన్న వాళ్ళు పాకిస్తానీ అయినా ఎవరైనా సరే మన ఇండియాలో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడుకున్నాం. మరి వాళ్ళందరినీ మనం తిరిగి పంపించలేము కదా. ఎవరంటారు మీరు? ఇప్పుడు సో కాల్డ్ ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ స్థిరపడిన వాళ్ళని, ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళని, సెలబ్రిటీస్ అయినా ఎవరినైనా సరే. మీకు అక్కడ చిన్న ఇది ఉంది, మీకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పాకిస్తాను మీకు డివైడ్ అయిందో ఇండియా నుంచి సపరేట్గా, దాని తర్వాత అక్కడి నుంచి వస్తే కనుక వాళ్ళు ఎప్పటికైనా మైగ్రెంట్సే. అంతే. డివైడ్ అవ్వక ముందు నుంచి వాళ్ళు పాకిస్తాన్లో ఉండి, డివైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఛాయిస్ ఇచ్చారో, అంటే పాకిస్తాన్లో ఉండాలి ఇండియాలో ఉండాలి అనేది ఛాయిస్ అక్కడ ప్రజలకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు బై ఛాయిస్ వాళ్ళు కనుక అక్కడ మేము పాకిస్తానీగానే ఉంటాము, అక్కడ వెళ్ళిపోతామని అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఎప్పటికీ ఇక్కడ మైగ్రెంట్సే. అంతే. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా మైగ్రెంట్సే అవుతారు. కానీ ఆ టైంలో మనకి ఎప్పుడైతే ఇండియాకి వచ్చి అది ఇండియాలోనే మేము ఉంటామని డెసిషన్ తీసుకున్నారో వాళ్ళ సంతానమే కదా ఇప్పుడు దాకా ఉన్నది, వాళ్ళు ఇండియన్సే అవుతారు ఆటోమేటిక్గా. మీకు మైగ్రెంట్స్ కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియనే అంతే. ఇప్పుడు మీరు అడిగేది పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, అట్లా సెటిల్ అయిన వాళ్ళు మైగ్రెంట్స్ అవుతారు, కానీ ఎప్పటికీ ఇక్కడ సిటిజన్ అవ్వలేరు కదా. అట్లా చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక రకంగా చూసంటే ఆ మైండ్తోనే ఉంటారు. మన ప్యూర్లీ మనకి నేను ఇండియన్ని భారతీయుడిని అని చెప్పి ఈ మైండ్తో ఉండరు వాళ్ళు, ఆ మైండ్తోనే ఉంటుంది. ఎప్పటికే కొంచెం వాళ్ళు ఎగనెస్ట్గానే ఉంటారు. ఈవెన్ మీరు చూసుకున్న ఇక్కడ వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాడు ఇక్కడికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే క్రికెట్ మ్యాచ్ వాడు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాడు. అదేంటంటే అది ఒక టైపు వాళ్ళ బ్లడ్లో అట్లా ఉందో మరి ఏందో, కానీ వాళ్ళ మెంటాలిటీ అంతే ఉంటుంది. అంటే నేను అందరిని అట్లా కొంతమంది ఆ టైప్లో ఉంటారు, ఎందుకంటే నేను చూసా చాలా మందిని అలా. సో ఓవరాల్గా అయితే ఈ ఇమాన్వి అనే అమ్మాయి ఫౌజీ మూవీలో నుంచి తొలగించడం అనేది ఇట్స్ అ ఫేక్ న్యూస్ అంటారు. అంటే తొలగించకపోవడం వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం. తొలగించకుండా మేము యాజ్ పర్ ఇప్పుడు ప్రెసెంట్ మీకు అందిన న్యూస్ తొలగించడం సమస్య ఉండదండి. ఎందుకంటే అమ్మాయి వన్స్ క్లారిఫై చేసినప్పుడు అమ్మ మీద వచ్చిన ఆరోపణల్ని, మన మీద ఒక ఆరోపణ వచ్చిందంటే మనం ఇది క్లారిఫై చేసిన తర్వాత అది డౌట్గానే అందరూ అంటున్నారు సోషల్ మీడియాలోనే. అందరూ ఇక్కడ బయట ఎవడు దీని గురించి ఒక సమావేశం పెట్టి ఆఫీసర్లో వీళ్ళు ఈ ఇష్యూ మీద సమావేశం పెట్టి డెసిషన్ తీసుకునేది ఏమి ఉండదు కదా. వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు, ఎందుకంటే సమస్య వేరే చాలా ఉంది, ఇది సమస్య కాదు వాళ్ళకి. కానీ ఈ జనాలు అప్పుడు అయినా మేము ఇంత సోషల్ మీడియాలో ఇంత వాగినా మేము అమ్మాయిని తీయకుండానే అమ్మాయినే పెట్టి సినిమా తీశారు అంటే మరి వీళ్ళు అదే సినిమాకి మళ్ళీ ఎగేసుకొని పోతారు. ఫస్ట్ తీయకపోయినా అది సినిమా పోవడం ఖాయం వీళ్ళు. అందుకని ఈలోపు ఏంటంటే మధ్యలో టైంపాస్ పెట్టాలని అని సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం, దాని గురించి రౌండ్లు తిరుగుతూ జనాలకి ఖాళీ టైంలో అంతే, దానికి తప్ప ఇదేనికి పనికిరాదు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. నమస్తే అండి. నమస్తే.